ఇక్కడ చూసుకుంటే దివాకర్ గారు మీరు ఇంకొక వ్యాలిడ్ పాయింట్ ఇక్కడ టచ్ చేసింది ఏంటంటే కేంద్రం నుంచి వచ్చే డబ్బు కూడా అప్పులు వినియోగానికేనా అనేటువంటిది. అంటే ఏంటి, ఈ ట్యాక్స్ డెవల్యూషన్ రూపంలో వచ్చే నిధులు కూడా జీతాలు, అప్పుల వడ్డీలు, పాత అప్పుల సర్వింగ్ లాంటివి వాటికి ఎక్కువ వినియోగించాలనేటువంటి పరిస్థితులు వచ్చినాయి. సో ఇది అసలు ఎక్కడా కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి ఒక రూపాయి కూడా ఇది వాళ్ళు ఇస్తున్న పరిస్థితి కనిపించటంలా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక సగటు మానవుడికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏ రకమైనటువంటి ఆదాయం వచ్చినా తాగుబోతు చేతికిస్తే అన్నీ కూడా అటే దారితీస్తాయి అన్నట్టుగా ఈ వచ్చేటువంటి కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా పూర్తిగా వీటి కోసమే వెళ్ళిపోతుందనేది చాలా వ్యాలిడ్ పాయింట్. ఇది దీన్ని ఈ దీన్ని ఎలా చూడాలంటారు చెప్పండి. దీని మీద కొంచెం ఇది యాక్చువల్ గా ఇది కాదు సార్, ఇది చీఫ్ మినిస్టర్ గారే స్వయంగా ఆయన నోటితో చెప్పింది. అదే ప్రభుత్వం నుండి వచ్చే ఆదాయం జీతాలకి పెన్షన్లకి సరిపోతుంది. స్టేట్ గవర్నమెంట్ నుండి సెంట్రల్ నుండి వచ్చే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఏదైతే ఉందో అది వడ్డీలు కట్టడానికి సరిపోతుంది. సో మేము ఇచ్చిన ప్రామిస్లన్నీ మీకు ఫుల్ఫిల్ చేయాలంటే అప్పులు చేయక తప్పదని ఆయనే చెప్పారు మీటింగ్ లో. అంటే మరి ఆయన సంపద సృష్టిస్తా అన్నారు కదండి. ఇప్పుడు అప్పులు చేసి అంత పెద్ద అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారే చేయాల్సిన పని లేదు, మీరు నేను కూడా చేయొచ్చు. అప్పులు చేసి ఇవ్వడం అనేది దానికి పెద్ద మేధావి, ఆర్థిక నిపుణుడు, పాలనా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అక్కర్లా కదా. ఆయన అన్నది ఏంటంటే ప్రజలు పూర్తిగా నమ్మింది ఏంటంటే ఇంత అపారమైన పాలనానుభవం ఉంది ఈయనకి, ఈయన సంపద సృష్టిస్తానంటున్నారు కాబట్టి ఏదో చేస్తారు, మ్యాజిక్ చేస్తారని చెప్పాను కదా, ఆశించారు. తీరా చూసిన తర్వాత నాకే భయం వేస్తుందని ఆయన చేతులు ఎత్తేసిన పరిస్థితి పచ్చి అవకాశవాదంగానే దీన్ని చూడాలి. మరి సో దానికోసం మరి ఇంత పెద్ద ఎక్స్పర్ట్ అక్కర్లేదు కదా. యాక్చువల్ గా అయితే దీనికి ఏమి ఎక్స్పర్ట్ అవ్వాలా. ఇప్పుడు ఆయన చెప్పినట్టే బటన్ నొక్కటం మూలలో ఉన్న ముసలమ్మ కూడా నొక్కుతుందా అన్నట్టుగానే అప్పులు చేయటం కూడా ముసలమ్మ చేయగలదు కదా. ఇది కూడా చేయగలదు. సరే, ఇప్పుడు అంటే పొలిటిక్స్ అపార్ట్ అంటే విషయం ఏంటంటే ఈ సంపద సృష్టి అని అన్నది నేనైతే గొప్ప అది కూడా నిజే. చంద్రబాబు నాయుడు గారు ఆయన అన్నది ఏంటంటే ఆయన చెప్పింది ఫిజికల్ మిథ్య అనేటువంటిది వేరు, కానీ సంపద సృష్టి అనేది కూడా ఒక మిథ్య అనేటువంటి దాన్ని ఆయన చెప్పకనే చెప్తున్నారు. అంటే అది పర్మనెంట్ గా మిథ్య అని నేను అన్ను, బట్ అది ఒక దాంట్లోకి ట్రాన్స్లేట్ కావాలి. అంటే ఆ సంపద సృష్టి అన్నది ఒక పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగటంలోనో లేదా స్టేట్ గవర్నమెంట్ కి వచ్చే రెవెన్యూ కలెక్షన్స్ లోనో లేదా పర్ క్యాపిటల్ జీడిపి పెరగటంలోనో అది ట్రాన్స్లేట్ అయితే అప్పుడు మనకు తెలుస్తుంది. ఇది ఇప్పుడు ఏం చెప్తారు, ప్రపంచంలోకెల్లా అదే ఇండియాలోకెల్లా గొప్ప పర్ క్యాపిటల్ జీడిపి ఉన్న డిస్ట్రిక్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని తెలంగాణలో. ఎందుకంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో చాలా ఐటీ కంపెనీలు, చాలా ఫార్మా కంపెనీస్ ఆఫీసులు అవన్నీ ఉన్నాయి. సో యాక్చువల్ గా ట్యాక్సెస్ అక్కడ నుండి అక్కడ శాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఐటీ ఎంప్లాయీస్ కి. సో పర్ క్యాపిటా ఇన్కమ్, పర్ క్యాపిటా జీడిపి ఆ డిస్ట్రిక్ట్ లో ఎక్కువ అని అంటారు. అది ఎన్నో సంవత్సరాల తర్వాత ట్రాన్స్లేట్ అయ్యింది. సో ఇప్పుడు తెలుస్తుంది. సో అలాగా ఆంధ్రప్రదేశ్ లో కూడా సంపద సృష్టించేసాము అని అంటే అది అందులో ట్రాన్స్లేట్ కావాలి. స్టేట్ గవర్నమెంట్ కి వచ్చే రెవెన్యూస్ లో రూపంలోనో లేదా పర్ క్యాపిటా ఇన్కమ్ లోనో ట్రాన్స్లేట్ కావాలి. బట్ ఇప్పటి వరకు అయినట్టయితే మరి ఏం కనిపించలేదు. సార్, మీరు ఇందాక అన్నట్టు ఎంప్లాయీస్ కే దాదాపు స్టేట్ రెవెన్యూలో చాలా భాగం ఎంప్లాయీస్ కే పోతుంది అనేటువంటిది మొన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్ మీద వాళ్ళు చాలా బగ్గుమన్నారండి ఎంప్లాయీస్. తాజాగా వాళ్ళు పెద్ద ఉద్యమానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే అప్పుడు ఆ సందర్భంగా ఆయన చెప్పింది ఏంటంటే ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు గారు, మేము కాగ్ లెక్కలు చెప్పగలం, మా దగ్గర కాగ్ లెక్కలు ఉన్నాయి, కాగ్ లెక్కల ప్రకారం చూసుకుంటే ఓవరాల్ ఎక్స్పెండిచర్ లో మాది 40% ఉంది అనేటువంటిది వాళ్ళు కౌంటర్ చేస్తారండి. ఇప్పుడు దాని మీద వాళ్ళు పెద్ద ఇవంతా ఉద్యమ కార్యాచరణ అదంతా కూడా ఇవాళ చేస్తున్నారు. అయితే వాళ్ళ క్లెయిమ్ కరెక్టే అంటారా, లేదు గవర్నమెంట్ తప్పు లెక్కలు చెప్తుంది, కాగు లెక్కల ప్రకారం మా ఎక్స్పెండిచర్ ఇంతే అనేటువంటిది వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు? అంటే నేను కూడా చూశానండి ఇది. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ సీఎం గారు ఇచ్చిన దాంట్లో ప్రెజెంటేషన్ కాపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో 110% పెంచేశారు. అవునండి, పెంచేశారు. మేము వచ్చిన తర్వాత తక్కువ చేసాం, ఇప్పుడు 95-96% వచ్చిందని అన్నారు.
అయితే అందులో ఆయన డైరెక్ట్ గా ఎంప్లాయీస్ శాలరీస్ అని అనలేదు, ఆయన హెచ్ఆర్ ఎక్స్పెన్సెస్ అని అన్నారు. ఓకే ఓకే, హెచ్ఆర్ అంటే ఓన్లీ ఎంప్లాయీస్ అయినా ఇంకా వేరే రకం ఉంటుందా అని నేను ఒక 2-3 ఎక్స్పర్ట్స్ అడగటం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే ఎంప్లాయీస్ అంటే యూజువల్ గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, బట్ సీఎం గారు హెచ్ఆర్ ఎక్స్పెండిచర్ అని అన్నారు కనుక అందులో బహుశా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ టీఏ అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. వాళ్ళు ఇందాక చెప్పినటువంటి డిమాండ్స్ లో కూడా మళ్ళీ ఎంప్లాయీస్ పరంగా చూసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి వెల్ఫేర్ స్కీమ్స్ అలాంటివన్నీ కూడా లేవు. ఈ వీళ్ళు చెప్పే హెచ్ఆర్ ఏంటంటే ఆ సీఎంఓ చుట్టూ సలహాదారులని అదని ఇదని విపరీతంగా అనేక మందిని పెట్టుకున్నారు. తర్వాత వాళ్ళు ఎంప్లాయీస్ ఇందాక వాళ్ళ యొక్క ప్రసంగాల్లో చాలా ఘాటైన విమర్శలు చేశారు. ఏంటంటే మీరు స్పెషల్ ఫ్లైట్స్లో తిరగడానికైతే మీకు డబ్బులు వస్తాయి, స్పెషల్ ఫ్లైట్స్ అంటే కోటాను రూపాయలు అధికారికంగానే వాళ్ళు తిరుగుతున్నట్టు చూపిస్తున్నారు, శాంక్షన్ చేస్తున్నారు. మనకి ఆర్టీఐ తరఫున అడిగితే ఈయన చీఫ్ మినిస్టర్ దీనికి ఎంత, విమాన ఖర్చులకి వాటికి వీటివన్నీ కోట్ల రూపాయలండి. గతంలో బహుశా ఏ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ మంత్రులు కానీ కూడా ప్రత్యేక విమానాల్లో ఇంత స్థాయిలో తిరిగిన దాఖలాలు లేవు. బహుశా జమీందారీ వ్యవస్థలో కూడా గతంలో కూడా లేదు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా వీళ్ళు ఇవన్నీ కూడా మరి ఈ ఖర్చుల కిందకే వస్తాయండి. వాళ్ళు రేజ్ చేస్తున్న పాయింట్ అది. ఇంకోటి ల్యాండ్స్ 99 పైసకి ల్యాండ్స్. అది సరే, అది కాదు. ఇక్కడ హెచ్ఆర్ అనే పాయింట్ వచ్చినప్పుడు ఎక్స్పెండిచరు కేవలం ఉద్యోగస్తులకు సంబంధించిందే కాదు, ఇవన్నీ కూడా ప్రభుత్వ జీతభత్యాలు ఖర్చుల కిందకే వస్తాయి. విలాసవంతమైనటువంటి ఈ ఖర్చులన్నీ కూడా వాళ్ళు పాయింట్ లేవనెత్తినటువంటి పాయింట్ అది చాలా వ్యాలిడ్ పాయింట్ అది. అంటే మరి మన ఆంధ్రప్రదేశ్ లో ఇది ఒక స్టేటస్ సింబల్ అయినట్టుంది. చీఫ్ మినిస్టర్లు స్పెషల్ ఫ్లైట్స్ లోనే తిరగటం అన్నది. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బహుశా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు లేరు, అసలు ఎక్కడ లేదండి. నెవర్ అండ్ ఎవర్ అండి. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కర్ణాటకలో ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఇలాంటి వాళ్ళందరూ కూడా నియో రిచో లేకపోతే బాండ్ రిచో కావచ్చు, వాళ్ళు కూడా ఎప్పుడు ఇంత వెచ్చలవిడిగా స్పెషల్ ఫ్లైట్స్ లో తిరిగిన దాఖలాలు లేవు. అది ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం. సో వీళ్ళు ఈ విధంగా మొత్తం ప్రజాధనాన్ని పేలపిండిలాగా ఖర్చు పెడుతున్న పరిస్థితి. అయితే దీని పరిష్కారానికి కొన్ని కఠిన నిర్ణయాలని మీరు ఏదో చెప్పారు. ఏమనంటే ఎక్స్పెండిచర్ రీప్రయారిటైజేషన్, తర్వాత అసెట్ మానిటైజేషన్, వాటి గురించి కూడా మీరు ఏదో ప్రస్తావించారు. కానీ అసలు ముందు ఈ విలాసవంతమైన ఖర్చులు తగ్గించుకుంటే కొంత బెటర్ కదా. అది యాక్చువల్ గా చాలా ఐడియల్ సిచ్యువేషన్ లో జరగవలసింది అదే. ఇప్పుడు ఒక స్టేట్ అయినా ఒక ఇల్లు అయినా మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి మనం ఖర్చుల్ని రెగ్యులేట్ చేసుకుంటాం. అలాగే ఆంధ్రప్రదేశ్ కానీ ఇంకే రాష్ట్రం అయినా కూడా చేయాలి. అయితే నేను రీప్రయారిటైజ్ అని అన్నది ఎందుకంటే ఇది అంటే మనకు వచ్చే ఇన్కమ్ ఇంత అని తెలిసిన తర్వాత మనం మన ప్రయారిటీస్ మార్చుకోవాలి. మార్చుకుని అది తప్పదు. అది అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్ స్ట్రైక్ మీద వెళ్తామని అంటారు. వాళ్ళకి ఏదో 30,000-40,000 కోట్ల బకాయిలు ఉంటాయి. ఎక్కడి నుండి తీసుకురాగలుగుతారు? తెచ్చిన అప్పులు మీరే చెప్తున్నారు, తెచ్చిన అప్పుల్ని వడ్డీలు కట్టడానికి సరిపోతుంది, రాష్ట్రానికి వచ్చే ఆదాయం దీనికి సరిపోతుంది, ఏది జీతాలకు సరిపోతుంది, మీ స్కీమ్లు ఇవ్వాలంటే అప్పులు తేవాలని. మరి ఇప్పుడు ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన 30,000-40,000 కోట్లు ఎక్కడి నుండి తీసుకుని వస్తారు? అందుకని ఏం చేయాలంటే ల్యాండ్స్ అమ్మాలి, లేదా గవర్నమెంట్ కార్పొరేషన్స్ నుండి బాండ్స్ రూపంలో డబ్బులు తీసుకురావాలి. మళ్ళీ అప్పే. కాకపోతే ఈ ఎఫ్ఆర్బిఎం కింద ఇంకా అప్పు చేయడానికి అవకాశం లేనప్పుడు ఏం